ప్రాంతంలో గిరిజన సాంప్రదాయ పండుగలలో ముఖ్యమైన పండుగ గంగాలమ్మ జాతర. ఈ జాతరను గిరిజన ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొని ఆ పండుగ అయిన తర్వాతే గిరిజన రైతులు వ్యవసాయ పనులు చేపట్టడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం చికిలింత గ్రామంలో గిరిజనులు నిర్వహిస్తున్న గంగాలమ్మ జాతర మహోత్సవ విశేషాలపై ప్రత్యేక కథనం. ప్రాంతంలో మొదటిసారిగా పండుగలలో గంగాలమ్మ పండుగ గిరిజన వాసులు నిర్వహిస్తారు. మే, జూన్ నెలల్లో గంగాలమ్మ పేరిట జరుపుకునే ఉత్సవ సంబరాల్లో ఈ పండుగ గిరిజన ప్రాంతంలో ప్రాముఖ్యత పొందినది. ఆయా గ్రామాలకు చెందిన రైతులు, బంధుమిత్రులు, ఉద్యోగస్తులు సుదీర్ఘ ప్రాంతాల నుంచి తమ గ్రామాలకు వచ్చి గిరిజన ప్రాంతవాసులు వారి యొక్క బంధువులను, స్నేహితులను, తెలిసిన వారిని తమ ప్రాంత కుటుంబ సభ్యులతో ఈ వేడుకల్లో పాల్గొంటారు. గిరిజనులు గంగాలమ్మ పండుగకు ముఖ్యంగా గరగదేవత రూపంలో ఘటాన్ని తయారు చేస్తారు. ఈ ఘటాన్ని తీసుకువెళ్లడానికి దేవతను మొక్కుకొని భక్తి శ్రద్ధలతో గంగాలమ్మ దేవతకు నైవేద్యం అర్పించడానికి ఘటాన్ని తయారు చేసి దానిని గ్రామంలో ఉన్న ప్రతి ఇంటింటికి అమ్మవారి రూపంగా తిప్పుతూ పువ్వులతో నిండు బిందె నీళ్లతో ఆ ఘటానికి స్వాగతం పలుకుతారు. ఈ పండుగ 5 రోజులు పగటిపూట, రాత్రి సమయంలో కూడా గ్రామంలో ఉన్న మహిళలు, యువకులు, పెద్దలు గిరిజన నృత్యాలతోని కోలాటం, తాడిపెద్దులాట, తిన్సా ఆటలతో ఉత్సాహంగా గడుపుతూ 3వ రోజున ఘటంగా చెప్పుకునే అమ్మవారి రూపాన్ని ఆ గ్రామ పూజారి ఘటాన్ని శిరసుల ధరించి ప్రజలందరి సమక్షంలో ఊరేగింపుగా డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారిని గుడి వద్దకు సాగనంపి అక్కడ దేవాలయం వద్ద గ్రామంలో ఉన్న భక్తులు అమ్మవారి మొక్కులు చెల్లిస్తారు. సీతమ్మ నాముడు శ్రీరామచంద్రుడు సీతమ్మ నాదుడు శ్రీరామచంద్రుడు తిరుపతి నియంగా రామయ్య తిరుపతి నియంగా 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 అబ్బబ్బడు అయోధ్య రాముడు
సీతమ్మ నాథుడు శ్రీరామచంద్రుడు సీతమ్మ నాథుడు శ్రీరామచంద్రుడు లోకరత్నమాలకుడు రామయ్య 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 లోకరత్నమాలకుడు మనం ఇప్పుడు చిక్లింత గ్రామంలో ఉన్నాం. కొంతమంది మహిళలు ఉన్నారు. ఆ మహిళల్ని ఇక్కడ ఒక దేవాలయంలా కట్టారు ఈత మొక్కలతోటి. దీన్ని ఏమంటారు, ఎందుకు కట్టారు, ఈ విషయాలు గిరిజన మహిళలు కొంతమంది ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు కాకర నాగమనండి. మా గ్రామం చిక్లింత గ్రామం. ఈ గుడి అనేది సత్కంపాడు గుడి అంటామండి మేము. ఇందులో గ్రామ దేవత అయిన గంగాలమ్మను పెట్టి ఆదివారం నుంచి శనివారం వరకు అంటే వారం రోజుల పాటుగా అమ్మవారిని ఇక్కడ పెట్టి కోలాట అలాగే నందలాటతో ఇక్కడ అమ్మవారిని వారం రోజులు పూజిస్తామండి. అది మా గిరిజన సాంప్రదాయం. అంటే ఏ విధంగా పూజలు చేస్తారమ్మా ఇక్కడ అమ్మవారికి, ఏ విధంగా పూజలు చేస్తూ ఉంటారు? అంటే ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులు పసుపు కుంకుమలు తెచ్చి అమ్మవారికి నైవేద్యాలన్నీ అర్పించి ఇంకా తెల్లవార్లు కూడా ఇక్కడ కోలాట అలాగే నందలాట అనేది గ్రామస్తులందరూ పెద్దలు చిన్నలు అందరూ కలిపి తాళమేళాలతో తెల్లవార్లు జాతర అనేది జరుగుతుందండి. ఇప్పుడు గిరిజన మహిళలుగా మీరు అమ్మవారికి ఎటువంటి పూజలు చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, చివరి రోజు అమ్మవారిని ఏ విధంగా సాగనంపుతారు? గిరిజన మహిళలుగా మేమందరం ప్రతిరోజు ఉదయాన్నే లెగిసి గుమ్మాలది శుభ్రాలు చేసుకొని అలాగే కల్లాపి వేసి అలాగే మేము ఇంట్లో అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించుకొని అలాగే మళ్ళీ ఈ గుడి దగ్గరకు అనేది